కరీంనగర్ జిల్లాలో నకిలీ విత్తనాల అక్రమ రవాణా గుట్టురట్టయింది. పోలీసులు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లాలోని పెద్ద బజార్లో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. విత్తనాల వివరాలు, రసీదుల రికార్డులను పరిశీలించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా తనిఖీలు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మినా, అక్రమ రవాణా చేసినా కఠిన చర్యలు ఉంటాయని, నిందితులపైన పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో సహా అన్ని సీడ్ షాప్స్ మనం వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ స్టాక్ రిజిస్టర్, ఓపెన్ సీడ్స్, ఫ్లైట్ సీడ్స్ అమ్ముతున్నాం. ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. సో వాళ్ళకి కూడా జస్ట్ ఒక మనీ ఏంటి అంటే మీకు కొన్నప్పుడు 100% బిల్ తీసుకుని లైసెన్స్ షాప్ మీరు కొన్నారు, ఎవరైనా తక్కువకి అమ్ముతున్నారు అంటే డెఫినెట్లీ మీరు కొంచెం సందిగ్ధించాలి. దానికి మీరు డౌట్ చేయాలి. మన పోలీస్కి అడగాలి, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు వాళ్ళకి అడగాలి. డెఫినెట్లీ ఎక్స్పైరీ కాకుండా తీసుకున్నది, ప్యాకెట్ తీసుకున్నాను, అది పెడితే మీకు మంచి వస్తుంది. ఇంకా 100% బిల్ తీసుకోవాలి. ఈ షాప్ సెల్లర్స్కి కూడా మనం అదే ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అది కూడా స్టాక్ ఇది మెయింటైన్ చేస్తున్నారు. మన జిల్లాలో దాదాపు 50,000 ఏకర్స్ ఇది ఇప్పుడు కాటన్ పండిస్తున్నారు. అది కూడా మనం విల్ మేక్ షూర్ దట్ ఏం షార్టేజ్ ఎక్కడ ఉండదు. నెక్స్ట్ ఈ BT3 బ్యాండ్ ఉంది కాటన్ సీడ్, అది కూడా ఇక్కడ మన జిల్లాలో రాకూడదు చూసుకుంటాం. అన్ని మండల్స్లో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో సహా అన్ని సీడ్ షాప్స్ మనం వెరిఫై చేస్తున్నాం. వాళ్ళ స్టాక్ రిజిస్టర్, ఓపెన్ సీడ్స్, ఫ్లైట్ సీడ్స్ అమ్ముతున్నాం. ఎందుకంటే మన ఫార్మర్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్.